మరి అంత చెప్పండి, శ్రమ వచ్చినా వాళ్ళు స్తుతించడం మాత్రం మానలేదండి. దేవుని పిల్లలు మన జీవితాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతికూలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బలహీనతలు కలుగుతాయి, సాతానుడు అనేక రకాలుగా అభ్యంతరాలు కలగజేస్తాడు. నువ్వు మాత్రం దేవుని సన్నిధిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశీర్వదించేదే మందిరం, అభివృద్ధిని కలగచేసేదే మందిరం, సమాధానము, నెమ్మది, శాంతిని, మనశ్శాంతిని కలగచేసేదే మందిరం. మీకు మాట చెప్పనా, నీ ఒంటికి ఆరోగ్యాన్ని ఇచ్చేదే దేవుని పరిశుద్ధమైన మందిరం. కనుక ఆ మందిరాన్ని మనం విడిచిపెట్టక కృతజ్ఞత కలిగే జీవితకాలం అంతా బ్రతుకుతూ ముందుకెళితే ఆ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి కలగజేస్తారు. ఎవరి మోకాలైతే ఇక్కడ వంగుద్దో, ఎవరి పాదములైతే ఇక్కడ మోపబడతాయో, ఎవరి నోరైతే దేవుని సన్నిధిలో స్తుతిస్తుందో చెప్పండి, ఆ కుటుంబాలుగాక. ఆమేన్.